ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 16వ తేదీ 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో ఈరోజు 23వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన శిలువ వాక్య వాగ్దానం యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని చెప్పాను. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము. కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు తండ్రి చిత్తము చొప్పున ఈ భూలోకమునకు మనిషి కుమారుడుగా పంపినప్పుడే అందరినీ రక్షించాలని ఆయనకు నియమించి ఉన్నారు. అందుకే యూదా తప్పిపోయినను అతని యొక్క కుట్ర ఎరిగిన అతన్ని విముక్తి చేయవలనని పశ్చాత్తాపపడవలనని యేసుక్రీస్తు ప్రభువు అనుకుని ఉన్నారు. అందుకే ఆయనను వెతుకుతున్నప్పుడు సైనికులు ఆయనే తనను తాను కనపరుచుకుని యూదాలో పశ్చాత్తాపం కోరుకున్నారు. అయితే అతను పశ్చాత్తాపడక ఆయనను ప్రధాన యాజకులకు అప్పగించి నాశనం వైపు వెళ్తూ పశ్చాత్తాపం పొందలేదు. అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపం ఏమి లాభం? ప్రపంచంలో ఎవరికీ రాని మరణమునకు గురయ్యారు. కావున తండ్రి యేసుక్రీస్తును మనకు రక్షకునిగా ఉండడానికి అనుగ్రహింపబడిన వారముగా ఆయన జీవ మార్గంలో పయనిస్తే ఆయన మనకు నిరంతరము రక్షకునిగా ఉండి మనకు కావలసినవి నూరంతలుగా కురిపించువాడు. అట్టి భాగ్యములను యేసుక్రీస్తు నుండి పొందగల శక్తిని ఈ ధ్యానముల ద్వారా మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు రక్షకునిగా తండ్రిచే అనుగ్రహింపబడిన మా క్రీస్తు ప్రభువా, నిన్ను అప్పగించిన ద్రోహులు ఎడల నీవు చూపిన కరుణా కటాక్షములు ప్రేమకై వందనములు చెల్లిస్తున్నాం. నీ త్యాగము మీ యొక్క బలియాగం ద్వారా పాప విమోచన పొందిన మేము నీకు అనుగ్రహింపబడే వారముగా తండ్రిచే అన్వయించినందుకు మేము ఎంతో ధన్యులు. అట్టి ధన్యతలను ఈ ధ్యానములలో నిలబెట్టుకునే కృపలను అనుగ్రహించుము. ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉన్న మా ప్రియ బిడ్డలను సంపూర్ణంగా ఆరోగ్యం దయచేసి సాక్షులుగా నిలుపుము. నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయిచున్న నీ ప్రియ బిడ్డలైన మా పిల్లలందరికీ సంపూర్ణ జ్ఞానం ఇచ్చి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించే శక్తి అనుగ్రహించి ఉన్నత విద్యకు బాటలు వేయమని బ్రతిమలాడుచున్నాము. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రు దేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును గుర్తిరిగి సంపూర్ణ రక్షణ పొందగల భాగ్యములను మనలకు దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను. చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా, పాపజనుల గుండెలే కరుగవాయెనా, కరుగవాయెనా. నిరపరాధి సిలువపైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే
చీకటాయను